ఆల్ ఇండియా సెక్రటరీ ఒడిస్సా పేరు కృష్ణప్రసాద్ గారు, ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్. తర్వాత పేరు టీచర్ రంగారెడ్డి గారు, ఏఐఎంఎస్. శ్రీరామ్ నాయక్ గారు, గిరిజన సంఘం. జె వెంకయ్య గారు, తెలంగాణ రైతాంగ సమితి. ఏఐఎంఎస్ అశోక్, ఏఐఎంఎస్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఏఐఎంఎస్ మండల వెంకన్న, ఏఐఎంఎస్ మండలాధ్యక్షులు గుండాల మండలాధ్యక్షులు ముఖ్య సత్యం. Meera Sangamitra from National Alliance of Okay. the coordinators and Jasi ji. Women representation. Okay. చెప్పరా 5 రాష్ట్రాల నుంచి వివి గారు మమ్మల్ని వదిలిపెట్టింది చెప్పి చెప్పరా నా పేరే చెప్పండి. ఈయన ఏఐకేఎంకేఎస్ ప్రసాద్ అన్న ప్రసాద్ అన్న ఏఐకేఎంఎస్ ఏఐకేఎంకేఎస్ और करण सिंह कोकणी सत्यशोध ग्रामीण व्यक्तिगत सभा महाराष्ट्र. ఓకే. 5 రాష్ట్రాల నుంచి ఈరోజు సమావేశం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన కార్పొరేటు, దేశ విదేశీ కార్పొరేటు, ముఖ్యంగా ఆశ్రిత పెట్టుబడిదారులైనటువంటి ఆదాని అంబానీల అనుకూలమైనటువంటి విధానాలను అనుసరిస్తే అందులో భాగంగా అడవులను కూడా ప్రైవేటీకరించడం, కార్పొరేటీకరించడం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ జూన్ 28వ తారీఖున అటవీ సంరక్షణ నియమాలు 2022 తీసుకొచ్చింది. ఆగస్టు 12వ తారీఖున లోక్సభలో కూడా వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మోడీ ఇచ్చినటువంటి కొత్త నియమాలు ఇప్పటి వరకు దేశంలో ఆదివాసులు అనుభవిస్తున్నటువంటి హక్కులు, ప్రధానంగా భూమి హక్కులు, అటవీ భూమి హక్కులు, వీటిని నిర్వీర్యం చేస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రామ సభ అనేటువంటిది కాగితాలకే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కొత్తగా పోడు భూములకు పట్టాలు లభించడం ఇక ఎండమావి లాంటిగా మారే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు ఇప్పటి వరకు రెవెన్యూ భూముల్లో కానీ, అడవి ప్రాంతాలలో, అడవి భూముల్లో కానీ పట్టాలు పొందినటువంటి భూములు కూడా నిర్వాసితులైతే వాళ్ళకి 2013 నిర్వాస చట్టం ప్రకారంగా వాళ్ళకి నష్టపరిహారం కానీ, పరిహారం కానీ లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా వాళ్ళు మొత్తం అడవుల నుంచి అసలు గెంటి వేస్తారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి అంతేకాకుండా మన రాష్ట్రంలో చూసుకుంటే కేసీఆర్ గారు గత 8 సంవత్సరాల్లో ఒక్క గిరిజనుడు కూడా, ఒక ఆదివాసి కూడా ఒక గుంటెడు భూమికి పట్టా ఇవ్వలేదు. ఇంత దుర్మార్గంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇక్కడ పోడు భూముల నుంచి గెంటి వేసినంతగా మొత్తం భారతదేశంలో గెంటి వేసినటువంటి పోడు భూముల్లో 23% భూములు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా ఇప్పుడు నేను హక్కులు స్థానం తీసుకున్నటువంటి వాడిన సర్వే అంటున్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన గుర్తొస్తుంది ఆదివాసి, ఎప్పుడు గుర్తురాదు. మొన్న 140 జీవో నేను పోడు భూముల పరిష్కారం కోసం, భూముల హక్కుల కోసం ఏర్పాటు చేశాను. ఈ 144 జీవో అనేటువంటిది అటవీ హక్కుల చట్టానికి సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిగా వ్యతిరేకమైంది. అది వాళ్ళ భూముల నుంచి వెళ్ళగొట్టే చట్టం, వెళ్ళగొట్టేటువంటి జిల్లా సమన్వయ కమిటీలు తప్ప హక్కులు ఇచ్చేటువంటి చట్టం కమిటీలు కాదు. ఎందుకంటే పోలీస్ అధికారులను అందులో సభ్యులుగా పెట్టారు. ప్రజాప్రతినిధులుగా పేరుతోటి మంత్రుల్ని దానికి ఇన్ఛార్జ్ చేశారు. అటవీ హక్కుల చట్టంలో కలెక్టరు, సబ్ కలెక్టరు వాళ్ళు చైర్మన్గా ఉంటారు. వీళ్ళు
వాళ్ళని మినహాయించేసి ఇన్ఛార్జ్ మంత్రుల్ని, అందులో పార్లమెంట్ సభ్యుల్ని, ఎమ్మెల్యేని, జిల్లా చైర్మన్ వీళ్ళందరూ పెట్టారు. అంటే వాళ్ళ కమిటీలు అన్నమాట. ఇవి అడవులు కాపాడుకోవడం కోసం పెట్టినటువంటి కమిటీలు, వాళ్ళ గోడ భూమి నుంచి గెంటి వేయడానికి పెట్టినటువంటి కమిటీ. ఇప్పటికి 5 లక్షల పైగా వాళ్ళకి దరఖాస్తులు వస్తే ఇంతవరకు గ్రామ కమిటీల్లో ఎక్కడ సరిగా పరిశీలన చేసి చేయటం జరగల. గ్రామ కమిటీలను నిర్వీర్యం చేశారు ఇప్పటికే కేసీఆర్ గారు. మేము కటాఫ్ డేట్ మారిస్తే మేము పరిష్కారం చేస్తాం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. అది కూడా తప్పు అనమాట. కటాఫ్ డేట్ మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు. మేము చెప్తుంది ఏంటంటే 10 లక్షల ఎకరాల భూములు, రెవెన్యూ భూములు అడవి ప్రాంతాల్లో ఉన్నాయి, అవి వివాదాలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కారం చేసి ఆదివాసులకి, పేదలకు పంచమని 2006 సంవత్సరంలో కోనేరా గారు కమిషన్ సమర్థిస్తుంది. ఆ విధంగా పరిష్కరించమని, ఆ భూముల్ని పరిష్కరించేసి అందరికి కూడా ఈ పొడి భూములకు పట్ట హక్కులు ఇవ్వమని నేను చెబుతున్నాను. గత సంవత్సరం ఆయన అసెంబ్లీలో సాక్షిగా నేను అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అడవి సరిహద్దుల్లో భూములు ఇచ్చి, నేను పట్టాలు ఇచ్చి, నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి రైతు బంధిస్తాను ప్రకటించాను. కానీ ఇంతవరకు అది ఎక్కడ అమలు జరగలేదు. కనుక ఇది ఇప్పుడు కేంద్ర కోర్టులో ఆయన బాధిస్తేసి కేంద్రంలో నెప్పనెట్టి ఆడుతున్నటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగం తప్ప ఇది కోర్టు వచ్చేది కాదు. అందుకోసం మేము ఈ 2 విషయాలు సీరియస్ గా చర్చించాం. అంతేకాకుండా ఈ అటవీల చట్టం అమలు సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రజల మీద ఉపాధితో సహా నిర్బంధ చట్టాలు పెట్టడం, మహిళలతో సహా వాళ్ళని అవమానకరంగా వేధించడమే కాకుండా కొట్టడం, జైళ్లలో పెట్టడం, చిన్నపిల్లల తల్లులను కూడా జరిగింది మన రాష్ట్రంలో కూడా. అటువంటి కేసులన్నింటినీ కూడా మేము ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 సమస్యల మీద ఈరోజు సమావేశం జరిగింది. సమావేశం జరిగి ఇక నుండి అఖిల భారత స్థాయిలో సమన్వయం తీసుకుంటూ త్వరలోనే జాతీయ సదస్సు కూడా పెట్టుకొని మేము దానికి రూపురేఖలు నిర్మాణిస్తాం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా సదస్సులు జరిగి అన్ని రాష్ట్రాలు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రామ సభల నుంచి మేము ఈ ప్రచార కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని తీసుకోవాలనుకున్నాం. అంటే ఉద్యమం అంటే గ్రామాలలో సభలు పెట్టడం, తీర్మానాలు చేయడం, మనం రాష్ట్రపతికి పంపించడం, ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ పంపించడం, ఎస్టీ కమిషనర్ పంపించడం. మేము అడుగుతుంది ఒకే ఒకటి, మనం ఎట్లయితే రైతులకి కార్పొరేట్ వ్యతిరేక చట్టాలు, కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకొచ్చాడో మోడీ, అదే విధమైనటువంటిది ఇది కూడా. ఉద్యమం ద్వారానే ఆయన మెడలు వంచి రైతాంగ ఉద్యమం వలన ఉపసంహరించుకున్నాడు. వీటిని కూడా మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ అటవీ సంరక్షణ నియమాలు 2022 కూడా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. కోడి భూములన్నింటికి కూడా పట్టా హక్కులు ఇవ్వాలని, వాళ్ళ మీద నిర్బంధం ఆపి పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా వెంటనే అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు తీవ్రతరం చేయాలని, మొత్తం ప్రజలందరినీ, గిరిజనుల్ని ఎడ్యుకేట్ చేయాలని, ఉద్యమాల్లో తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం. తొందరలోనే దీంట్లో దేశవ్యాప్త నిర్మాణం కూడా, అఖిల భారత స్థాయి నిర్మాణం కూడా ఇచ్చి, అఖిల భారత స్థాయిలో సదస్సుకొని నిర్మాణం ఇచ్చి మేము దేశవ్యాప్త ఉద్యమాన్ని, రైతు ఉద్యమం ఎట్లయితే దేశవ్యాప్తంగా జరిగిందో ఆ విధమైనటువంటి ఉద్యమాన్ని మేము నిర్మించబోతున్నాం. మోడీ ప్రభుత్వం వెంటనే వీటిని ఉపసంహరించాలని, వీటిని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేధా పట్కర్ గారు మాట్లాడతారు. हिंदी में बोलूं कि इंग्लिश में? हिंदी। आज यहाँ देश के अलग अलग राज्यों के जो 50 से अधिक आदिवासियों में काम करने वाले संगठनों ने कुछ दिन पहले तय किया था, उसके अनुसार ये दिन भर की मीटिंग हुई है। और यहाँ उपस्थित और इस पूरे हमारे साथ अभियान में शामिल जो लोग हैं वो सामाजिक संगठन है, और इन जन संगठनों का निर्णय यही है कि देश की जल, जंगल, जमीन
और प्राकृतिक संसाधन बचाने के सिवाय जीवन नहीं बच सकता। लेकिन दुखद बात यह है कि आज देश भर जो प्रकृति के साथ जीने वाले समुदाय हैं, जिसमें आदिवासी सर्वप्रथम है, पर दलित भी है, मछुआरे भी है, पशुपालक भी है, उन सब पर उनके जीने के अधिकार पर, जीने के आधार पर हमला हो रहा है। और इसका एक अत्युत्तम नमूना है 1980 का वन सुरक्षा अधिनियम, फॉरेस्ट कंजर्वेशन एक्ट जो था, जिसके नियम 2003 से बने और कुछ बदले 2017 तक, लेकिन 2022 को जो नियम घोषित कर रहे हैं वो मोदी सरकार के कैबिनेट ने भले मंजूर किए होंगे, देश की संसद ने अभी तक मंजूर नहीं किए हैं। और हमारा कहना है कि हम इन नियमों को पूर्ण रूप से नामंजूर करते हैं। ये इसलिए क्योंकि ये नियम वन अधिकार के संबंध में जो कानून आज तक आदिवासियों को आधार दे रहे हैं उस पर हमला है, उसको नीचा दिखाने वाले हैं, उसको कमजोर करने वाले हैं। और उसमें सबसे मुख्य आधार रहा है ग्राम सभा का अधिकार। ग्राम सभा का अधिकार आदिवासी स्वशासन कानून, पेशा कानून में भी है। ग्राम सभा का अधिकार संविधान में 73rd 74th अमेंडमेंट जो आई 92 में, वो आर्टिकल 243 में है। अनुच्छेद 243 संविधान का आप पढ़िए, उसमें है। अनुसूची जो है 5वीं और 6ठी जो शेड्यूल है, 5th एंड शेड्यूल ऑफ द कॉन्स्टिट्यूशन, उसमें है। लेकिन ये ग्राम सभा का अधिकार वन जंगल किसी को भी देना है दूसरे उपयोग के लिए या नहीं देना है, इस पर निर्णय लेने का अधिकार रहा है। तो ये जो नए नियम लाए हैं वो नियम इस अधिकार को कुचलने वाले हैं। इसमें ग्राम सभा को कोई अधिकार नहीं दिया है। हमारा मानना है कि ग्राम सभा के साथ साथ राज्य सरकार के अधिकार को भी कुचला जाएगा। आज मोदी सरकार जो फेडरल स्ट्रक्चर है भारत का, जो संघात्मक संरचना है, उसको भी कुचल रही है। जो कानून लाते हैं किसानों के विरोध में लाए, वो कैसे लाए? श्रमिक कानूनों को वापस किया, कैसे किया? संसद में भी कोई चर्चा विचार नहीं होता है। तो इसीलिए ये जो नियम अभी सूचित है वो संसद में 12 अगस्त को पेश किए गए हैं। लेकिन आने वाले विंटर सेशन में हम अपेक्षा करते हैं कि कोई राजनीतिक दल जो आदिवासी विरोधी नहीं है, जो आदिवासियों का अधिकार मानते हैं, जंगल पर जीने वाले सभी समुदायों का अधिकार मानते हैं और प्रकृति बचाने की जरूरत समझते हैं, उन सभी दलों के सांसदों ने इसका विरोध करना चाहिए। ये हमारा स्पष्ट कहना है। हमारा ये भी कहना है कि वन है तो जीवन है। अगर ऑक्सीजन के बिना तड़प तड़प कर लोग मृत्युमुखी हो गए तो कोई कहने की जरूरत नहीं है कि हमको हरा आच्छादन चाहिए, हरी चद्दर चाहिए पृथ्वी पर। हमें ऑक्सीजन का सोर्स चाहिए, नहीं तो क्लाइमेट चेंज कभी भी मोदी जी क्या कोई भी रोक नहीं सकते हैं। ग्लासगो में, पेरिस में कुछ भी साइन करे और सम्मेलन से प्रस्ताव पारित करे। तो जरूरी है कि वन को बचाना है। वन में केवल जड़ी बूटी नहीं है, वन में पूरी ताकत है वनोपज की। और जो आजीविका का आधार है आदिवासियों का और वन के इर्द गिर्द में पीढ़ियों से रहते आए लोगों का, वन है तो नदी बहती है, नहीं तो जंगल खत्म हुआ तो आज नर्मदा कई महीने साल में सूखी पड़ती है। आज जगह जगह वन छीनने वाले कौन है? बड़े बड़े कॉरपोरेट्स हैं जो केवल पैसे की पूंजी मानते हैं, वो बढ़ाना चाहते हैं। लेकिन पैसे पर कोई जीता नहीं है। किसी को कमरे में बंद करो, बहुत पैसा दो, डॉलर्स दो, यूरोस दो, क्या जी पाएंगे? उनको ऑक्सीजन चाहिए, खाना चाहिए, कहां से आएगा?
तो आज वन के साथ जुड़ा हुआ जल भी है, भूजल भी है, जो वन के कारण ही रहता है। नदियां भी बहती है तो वन के कारण बहती है, नहीं तो बारिश के बाद नदी कोई बहेगी। आज हम देखते हैं कि इस वन का अधिकार जो 2006 में दिया, वो जन संघर्ष से दिया था, लेकिन उसका अभी पूरा अमल नहीं हुआ है। हमारे महाराष्ट्र में हजारों का हमने लिया है, व्यक्तिगत दावे, सामूहिक दावे लिए हैं, अधिकार लिया है, लेकिन तेलंगाना में भी बहुत कम है, उड़ीसा में भी बहुत कम है, बहुत सारे, हमारा भी बाकी है कई हजारों का। तो पूरे देश में इस कानून का अमल न करते हुए अगर ये नए रूल्स लाते हैं तो वो जो जंगल खाते की विभाग की जमीन है वो केंद्र सरकार दिल्ली में बैठकर कंपनियों को दान करेगी, ऐसे ये नियम है। और इसमें जो भी कुछ कमेटी है, कुछ प्रक्रिया है, लेकिन वो प्रक्रिया और वो कमेटियां निश्चित रूप से केंद्र का जो कंपनीकरण का उद्देश्य है उसी के तहत दबाव प्रभाव में काम करेगी। जब तक ग्राम सभा को निर्णय का अधिकार नहीं होता है तब तक न जमीन बचेगी, न जंगल बचेगा, न जल बचेगा। और इसीलिए ये राष्ट्रीय स्तर का अभियान हमने शुरू कर दिया है। ग्राम सभा, हर ग्राम सभा अपना प्रस्ताव पारित करने वाली है, कुछ ग्राम सभाओं ने किए भी है। हम बुद्धिजीवी को श्रमजीवी से अलग नहीं मानते हैं। अगर वन है तो जीवन है, जल है तो जीवन है, तो फिर बुद्धिजीवी भी तो ऑक्सीजन पर ही जीते हैं, उनको भी तो आयुर्वेदिक दवाएं लगती है आजकल। तो जंगल बचाना बहुत जरूरी है, नहीं तो जो प्राकृतिक संपदा है वो देश की बर्बाद हो जाएगी, तो देश नहीं बचेगा और आदिवासी भी नहीं बचेगा। इसीलिए इस मुद्दे पर हम लोग आज तो ऐलान भी कर रहे हैं, लेकिन संघर्ष करने की पूरी तैयारी देश भर के सैकड़ों संगठन कर चुके हैं। एक एक संगठन आज हाजिर होने की जरूरत नहीं है, अपने अपने क्षेत्र में कार्य चल रहा है। नहीं तो कई सारे वनगांव मध्य प्रदेश की मैं बात करती हूँ, वो अभी राजस्व रेवेन्यू विलेजेस कर रहे हैं। इतने साल इन्होंने नहीं किए, अभी जो कर रहे हैं, हम तो राजस्व करने की मांग करते थे, लेकिन अभी उसमें पूरा खतरा है कि ये वन गांवों का अधिकार नहीं देते हुए ये राजस्व गांव करेंगे, तो फिर जमीनी की खरीदी बिक्री होगी। कंपनियां रुकी हुई है कि वो ये जंगल के नीचे की जमीन भी अपने हिस्से में ले ले। ये जमींदार है नए प्रकार के, इनके खिलाफ जैसे पहले भी संघर्ष हुआ था वैसे आज भी संघर्ष होना जरूरी है। भले वो हमें अर्बन नक्सल कहें, भले मोदी जी ने पर्यावरण मिनिस्टर्स को, एनवायरमेंट मिनिस्टर्स को नर्मदा किनारे एकत्रित किया कुछ दिन पहले और उनको कहा कि एनवायरमेंट क्लियरेंस एक बड़ा अड़ंगा है, बैरियर है, विकास में अवरोध है। तो एनवायरमेंटल लॉज ही ये खत्म करना चाहते हैं, कमजोर करते आए 2014 से। पर पर्यावरण नहीं बचेगा तो देश और दुनिया नहीं बचेगी। और इसीलिए आदिवासियों ने आगे होना है, आदिवासियों में महिला और युवाओं ने आगे होना है। और इतने सारे संघर्ष आदिवासियों ने करके जीत ली है। आज भी हसदेव अरण्य में छत्तीसगढ़ का संघर्ष चल रहा है, 10 लाख पेड़ 1,70,000 हेक्टेयर पर के बचाने के लिए। उसको नहीं बचेंगे तो छत्तीसगढ़ का हसदेव बांगो बांध भी नहीं बचेगा। आज संघर्ष चल रहा है ढिंकिया में, क्यों? वहां जो भी खेती है, जो भी पेड़ है, उसको बचाने के लिए। आज संघर्ष चल रहा है मध्य प्रदेश के बक्सवा में, जंगल के नीचे के हीरे निकालने के लिए वो सैकड़ों हेक्टेयर जंगल खत्म कर रहे हैं, आदिवासी विरोध कर रहे हैं। तो ये विरोध विकास को विरोध नहीं है, ये विकास के पक्ष में है और ये जीवन के पक्ष में है और यह आजीविका के पक्ष में है। बेरोजगार युवा संघर्ष कर रहे हैं, नहीं तो आत्महत्या कर रहे हैं। आदिवासी आत्महत्या नहीं करेंगे, आदिवासी उनके अधिकारों की हत्या के खिलाफ एक ऐसा संघर्ष खड़ा करेंगे कि मोदी सरकार जैसे किसान आंदोलन के सामने झुक गई, वैसे ही इस राज्य के नहीं अखिल भारतीय समन्वय के सामने झुके बिना नहीं रहेगी। ये हमारा विश्वास है। हम चाहते हैं कि सभी राजनीतिक दल भी इस पर तत्काल सोचे, नहीं तो जो किसानों को समर्थन नहीं देते किसान विरोधी, आदिवासियों को समर्थन नहीं देते आदिवासी विरोधी, आप माध्यमकर्ताओं को भी
दबाव प्रभाव के बावजूद हिम्मत रखकर इस मुद्दे पर बहुत गहराई से चर्चा करके हमसे जानकारी लेकर आपको इसको उठाना चाहिए, ये हमारा आपको अपील है। थोड़ा ज्यादा समय लिया हो तो माफ कीजिए। आपके सवाल बाद में మీడియం బాబురావు గారు मैक्सिमम ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ప్రెస్ మిత్రులకు నమస్కారం. చైర్మన్. ఈరోజు ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ గిరిజన సంఘాలు కూర్చొని ఒక 3 తీర్మానాలు మేము చేయడం జరిగింది. ఒకటి, గత జూన్లో వచ్చినటువంటి రూల్స్ ఏవైతున్నాయో అటవీ పరిరక్షణకు సంబంధించి కన్జర్వేషన్ రూల్స్ అని చెప్పేసి తెచ్చినటువంటి ఆ రూల్స్ 2ని వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటిది మొదటి తీర్మానం. 2022 జూన్ 28 ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ అట్లానే గిరిజనులకి చాలా నష్టం కలిగించేటువంటి ఇప్పుడు ఉన్న చట్టాలు, చివరికి చింతపండు, అడ్డాకులు, తేనె లాంటి పదార్థాలు కూడా అడవుల నుంచి తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ చట్టంలో సవరణ ఇచ్చాడు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఉపసంహరించాలని చెప్పేసుకోవాలి. మూడోది ఏంటంటే, గ్రామ సభల యొక్క తీర్మానాల ఆధారంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అటవీ హక్కుల పట్టాలు మంజూరు చేయాలి. ఈ సందర్భంగా అది ఇచ్చినటువంటి జీవో నెంబర్ 140ని పక్కన పెట్టాలి. పారదర్శకమైనటువంటి సర్వే విధానాన్ని పాటించి గిరిజనులు దరఖాస్తు చేసుకున్నట్టు గిరిజనులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ 3 తీర్మానాలు అమలు జరగడం కోసం, సాధించడం కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి దాకా ప్రతి రాష్ట్రంలోనూ మేము ప్రజలకి ఆదివాసీ గ్రామాలకు వెళ్తున్నాం. అక్కడే గ్రామ సభలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, మండల స్థాయి జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా ఒక సదస్సు, రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని చెప్పేసి మేము దానికోసం తయారవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇలా భారత సదస్సు ఏమండి ఆల్రెడీ ప్రారంభమైనాయి కొన్ని చోట్ల. అక్టోబర్ 2 నుంచే ప్రారంభం. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం. జాగృతి ఆదివాసీ దళిత్ సంఘటన మాతృ గారు మధ్యప్రదేశ్ జాగృతి. आदिवासियों से अन्य जो वन समुदाय, वन आधारित समुदाय है और आम पब्लिक से जंगल छीन के कंपनियों को देने का मोदी सरकार कई प्रकार के साजिश रच रहे हैं और कई प्रकार के उन्होंने कदम उठाए हैं। ये कदम FCA रूल्स को बदलने का, ताकि सुविधा बहुत ज़्यादा सुविधाजनक हो जाए कंपनियों को जंगल देना, ये उस पूरे श्रृंखला में एक कदम है। इस समय लगभग 40,000 एकड़ जमीन हर साल कंपनियों को दिया जा रहा है आम पब्लिक से छीन कर। तो इसका हम पुरजोर विरोध करेंगे और अपनी जंगल, अपने जमीन और अपने जल को बचा के रखेंगे। कोमरम भीम का ये भूमि है, उन्होंने ही 1920-30 में यह नारा दिया था, जल जंगल जमीन हमारा है। वो आज तक आदिवासियों का नहीं हो पाया इन सब षड्यंत्र के चलते। तो यहाँ हैदराबाद में कोमरम भीम और उसके वो नारे को याद करते हुए हम सभी लोग यही संकल्प ले रहे हैं कि जल जंगल जमीन हम बचाएंगे। देश भर के सभी संघर्ष एक होके एक बहुत सशक्त आंदोलन के तहत हम अपने जगह को बचाएंगे, जंगल को बचाएंगे और कंपनियों को वो बेचे जाने नहीं देंगे। विजय उपाध्याय। हमने जो बात इधर रख रहे हैं, इसका जो
मेन पॉइंट्स है, आई थिंक दे आर वेरी क्लियर बिफोर यू। आदिवासियों का पीढ़ी पर पीढ़ी जो जमीन का ऊपर, जो जंगल का ऊपर निर्भर करके वो अपना जिंदगी निभा रहे हैं, इसको छीनने के लिए देयर इज एन ऑल आउट अटैक ऑन द ट्राइबल्स, एंड दिस अटैक वी आर रेजिस्टिंग, एंड फॉर दैट हमको ग्राउंड लेवल पे रेजिस्टेंस मूवमेंट का बिल्डअप करना पड़ेगा, और इसीलिए विलेज टू विलेज मोबिलाइजेशन एंड रेजिस्टेंस मूवमेंट, this is the only way before us, and for that all India coordination of all the tribal organizations is very much necessary. Thank you. आपका कोई सवाल है? ఏంటి ఆర్గనైజ్ Tribal and peasant mass organizations. ట్రైబల్ And peasant, ఆదివాసి మరియు రైతు ప్రజా సంఘాలు ఆదివాసి మరియు మరియు రైతు ప్రజా సంఘాలు. ఆదివాసి మరియు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది అంతే కదా? ఇది సన్నాహక సమావేశం.